ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాష్ట్రంలో గంజాయితో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేయడంపైనే దృష్టి పెట్టామన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసి శక్తివంచన లేకుండా గంజాయి నిర్మూలన చేశామని చెప్పారు ఆమె. మైగ్రేట్ అయిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. స్మగ్లింగ్ చేసే వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కట్టడి చేస్తున్నామన్నారు. వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది. అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా